యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, వార్డుల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకున్నారు. ప్రజాప్రభుత్వంలో 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్తేరా, నేను ఎమ్మెల్యే ఐలేనరా. అదే మన ఇంటికి వచ్చిన నీ ఇందిరా మిల్లు చూస్తున్నా. అదే తమ్ముడు కలిసి మంచి కడుతున్నావు, తొందర కంప్లీట్ చేయరి. ఇలా బీస్పీట్ బిల్ కూడా వేపిస్తున్నా, తొందర కంప్లీట్ చేయి. గ్రూప్ ప్రవేశం పిలవాలి మళ్ళా. ఏం కావాలరా సార్? సిమెంట్ ఇప్పిస్తుంది. నీకు ఇద్దరు అల్లులేనట్టుగా సంగమంతం కూడా అమౌంట్ ఇస్తారు. ఇది కట్టడానికి పెట్టుబడులు లెక్క వాళ్ళు ఇస్తారు. మళ్ళీ నీకు బిల్లు వచ్చాక పడుతుంది. ₹1,00,000 పడతాయి. ఫోటో క్యాప్చర్ చేసినట. ఎంతమంది పిల్లలమ్మా? ఏం చేస్తారు? చదివిస్తున్నావా? చదువుకున్నారు. ఒక ఆయన కర్నూలు వచ్చి నడిపాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడకు కారు డ్రైవింగ్ చేస్తాడు. మెడిసిన్ అంటే చేస్తాడు. ఎలా? మెడిసిన్ మేస్త్రా? మెడిసిన్. రైట్. ఎట్లుంది ఇందిరా మిల్లు? ఏమనిపిస్తుంది? ఎన్ని రోజులు ఇల్లు కట్టుకోవాలనుకోటి? 3 నెలలు కట్టుకోవాలి. ఎన్ని ఏళ్ళ నుంచి అనుకుంటున్నావు ఇల్లు కట్టాలని? మరి 10 ఏళ్ళు ఇల్లు వచ్చిందా? ఇప్పుడు ఎట్లా వచ్చింది? నీ వల్లనే వచ్చింది. మన గవర్నమెంట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వచ్చింది. సంతోషమేనా? సొంత ఇంటి కాడ నెరవేరుతుందా? తొందర కట్టు, తొందర వాళ్ళ అధికారులు కూడా డబ్బులు ఇస్తారు. కట్టేసాయి. రైట్ అమ్మా. రేవంత్ రెడ్డి రావడం మాకు ఇల్లు వచ్చింది. మీరు సార్ వచ్చినందుకే మాకు ఇల్లు వచ్చింది. పెంకుటిళ్ళ గడిచి ఇగో ఇదే పరిస్థితి సార్. నాకు కూడా కుర్చేది బాగుండదు. ఇక దానికి మధ్యలో అది డోన్లు అవి ఏమనిపిస్తుంది ఇప్పుడు? తొందర కంప్లీట్ చేయాలి. అందుకే ఏ స్టేజ్ కి వచ్చింది? ఎట్లుంది? ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇసుకకి సిమెంట్ కి ఇబ్బంది అవుతుందా? కదా. రజక సంఘం అధ్యక్షుడా? మాజీ వార్డు మెంబర్. తొందర కంప్లీట్ చేయాలి.